ప్రకారం సీత రావణుడి కూతురు. ఆ విషయం తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. ఒకరోజు వేదావతి అనే అందమైన బ్రాహ్మణ మహిళ విష్ణువుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకు విష్ణువుని అనుగ్రహం పొందేందుకు పూజలతో పాటు ధ్యానం చేస్తూ ఉంటుంది. అందుకోసం ఒక నది ఒడ్డునే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజులు మహాశివుని కొలుస్తూ ఉంటుంది. ఇలా ఒకరోజు ధ్యానం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న రావణుడు కంట్లో పడుతుంది వేదావతి. ఆమె అందాన్ని చూసిన రావణుడు బలాత్కారం చేసి అయినా సరే అనుభవించాలి అనుకుంటాడు. ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు రావణుడు. కానీ వేదావతి రావణుడి చేతుల్లో పడే కంటే చచ్చిపోవడమే మేలు అనుకుని యాగం కోసం ఏర్పాటు చేసుకున్న మంటల్లోకి దూకేస్తుంది. ఆ సమయంలోనే రావణుడిని శపిస్తుంది. నా చావుకి కారణమైన నువ్వు ఇంతకి ఇంత అనుభవిస్తావు. మరో జన్మలో నీ చావుకి నేనే కారణమవుతాను అని శపిస్తుంది. ఆ తర్వాత మరో జన్మలో మండోదరికి రావణుడికి